ఓ గురు బ్రహ్మా గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నమస్కారం మాస్టర్. నమస్కారం మాస్టర్ కేపీకే. నమస్కారం మాస్టర్ ఈకే. నమస్కారం మాస్టర్ ఎంఎన్. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి టు యువర్ లోటస్ ఫీట్. ఓం శాంతి శాంతి శాంతి. సోదర బృందానికి నమస్కారాలు. మనం ఇంతవరకు శ్రీమద్ భాగవతం రహస్య ప్రకాశం దశమ స్కందం పూర్వభాగంలో 767 పద్యాల వరకు చదువుకున్నాం. ఇప్పుడు 768వ పద్యం నుంచి కృష్ణుని మురళీనాదం ఈ వివరణ చదువుకుందాం. ఇట్లు మనోమోహనమైన శరత్కాలము నడుచుచుండగా బృందావనములో గోపకుమారులతో పాటు గోవులను మేపుచు గోవిందుడు ఒకనాడు మురళీగానము చేయసాగాను. అప్పుడు అతని రూపము సర్వజన మనోహరముగా ఉండెను. చెవులపై అలంకారముగా ధరించిన కొండగోగు పువ్వుల కాంతులు చిక్కిళ్లపై ప్రసరించుచున్నవి. ముఖము కొద్దిగా ఎడమ పక్కకు వంచి అతడు మురళీగానము చేయుచుండగా కనుబొమ్మల విలాసములు లోకములనే మోహింపచేయునట్లు ఉండెను. మురళిపై కదలాడుచున్న కుడి చేతి వ్రేళ్లు నేర్పు సృష్టిలోని షడ్జస్వరము తత్వమునకు కొత్త రహస్యములు నేర్పుచున్నది. కుడికాలిని ఎడమకాలిపై ఏటవాలుగా నిలిపి కుడిపాదమును ఎడమపాదము మీదుగా వ్రేళ్లపై నిలబెట్టి ఉంచెను. ఆ కుడికాలి గోళ్ళు కాంతులు భూమికే సింగారములందించి చుండెను. శిరస్సుపై నెమలిపించము, మెడలో పూలదండ చిత్రవర్ణములతో మెరియుచుండెను. తన వేణువుపై మురళీకృష్ణుడు చక్కని స్వర ప్రస్తారముతో ఒక బ్రహ్మ గాంధర్వ గీతము ఆలపించెను. ఇట్లు మురళీకృష్ణుడు వేణునాదము చేయుచుండగా గోపికల మనస్సులలో మన్మథభావములు పుట్టుకొని వచ్చెను. అసలు ఆ వేణుగానములోనే మన్మథభావము కలిగించు శక్తి ఉన్నది. ఆ వేణుగానము చెవులు పడగానే గోపికలకు మనస్సు నిలవలేదు. అంతవరకు మనస్సును నొక్కి ఉంచిన సిగ్గులను పక్కకు నెట్టి మమకారములు క్రొత్త చిగుళ్ళు తొడగగా తమ స్నేహితురాండ్రతో కలిసి ముచ్చటలాడుకుని సాగిరి. ఇట్లు గోపికలు 5, 10 మంది చొప్పున గుంపులు గుంపులుగా చేరి జిలిబిలి ముచ్చటలు చెప్పుకొని సాగిరి. ఇక్కడ మాస్టర్ గారు వివరిస్తున్నారు. భాగవతములో అపూర్వ మాధురు లొలికించు రసగులికల వంటి సన్నివేశములలో ఇది ఒకటి. కృష్ణుని సాన్నిధ్యము, మాటలు, చేష్టలు, నటనములు వ్రేపెళ్లలోనూ బృందావనములోనూ గొల్లపొడుచులను పరవసత్వములో ముంచి ఎత్తుట ఇంతకుముందు గమనించి ఉన్నాము. బృందావనమునంతటినీ గోపవనితలతో, గోవులతో, వృషభములతో, లేగ దూడలతో, వృక్షలతాదులతో, పశుపక్షాదులతో కూడా గోపాలకృష్ణుడు తనలోనికి స్వీకరించెను. 7 కేంద్రములతో కూడిన వెన్నుముకను తన వేణువుగా నిలిపి అతడు మురళీగానం ఆలపించుట ప్రారంభించి కొంతకాలమైనది.
అతని మురళీగానము యొక్క వ్యాప్తి, విస్తారము, మోహన శక్తి క్రమక్రమముగా పెరుగుచుండట గమనింపవచ్చును. ఆ ప్రభావం యొక్క ఒక స్థితి ఈ ఘట్టములో వర్ణింపబడినది. ఈ మురళీనాదము యొక్క విశ్వరూపము రాసక్రీడా ఘట్టములో దర్శనమిచ్చును. ఎంత అద్భుతము, మనోహరము, మనోమోహనము అగు దివ్య లీలా వినోదము ప్రపంచ సాహిత్యములో మరి ఎక్కడనూ లేదు. ఈ ఘట్టములో గోపవనితలు గుంపులు గుంపులుగా చేరి ముచ్చటించుకొనుచున్నారని చెప్పబడినది. కృష్ణుడు తన ఆశ్రితులను బృందములు బృందములుగా అనుగ్రహించుట అన్న ప్రక్రియ ప్రారంభించినని మనం ఇంతకు ముందే చెప్పుకుని ఉంటిమి కదా. తర్వాత 771 పద్యం. గోపవనితలు హృదయములు ఉప్పొంగిపోవుచుండగా ఒకరితో ఒకరు ఇట్లు చెప్పుకొనసాగిరి. చెలి, ఈ మురళీకృష్ణుడు ఎంత అందముగా ఉన్నాడే! చెవులపై ధరించిన ఆ కొండగోగు పువ్వులు, బంగారు వన్నె పట్టుబట్ట, తలపైనున్న కొండి ముడిలో అలవోకగా ధరించిన నెమలి పింఛము, మెడలో పద్మముల మాల, హృదయం అంతటినీ తనలోనికి స్వీకరించి పెదవుల నుండి జారువారుతున్న అమృతధారలతో వెదురుకర్రతో చేసిన వేణువును పూరించుచు గానము చేయుచు ఈ మాధవుడు గోవుల వెంట పొలములలో విహరించుచున్నాడు చూచితివా. ఇక్కడ మాస్టర్ గారు వివరిస్తున్నారు. కృష్ణుడు ఎక్కడో దూరముగా అడవులలో గోవులను మేపుకొనుచు విహరించుచున్నాడు. గోపవనితులు పల్లెలో ఉన్నారు. కృష్ణుడు భౌతికముగా వారికి కనిపించుట జరగని పని. కృష్ణుడు వారందరినీ తన హృదయములో ధరించి ఉన్నాడు కనుక వారందరికీ అతని దర్శనము లభించుచున్నది. ఇది అనుగ్రహ దర్శనమే కానీ కన్నులతో చూపు కాదు. కృష్ణుడు ధరించిన బంగారు వన్నె పట్టుబట్ట మనలో జ్ఞానము, ప్రజ్ఞ, చైతన్యము ఉదయించుటకు సంకేతముగా చెప్పబడినది. సృష్టిలో వ్యాపించి ఉన్న మాయా, భ్రాంతి, వ్యామోహము మొదలైన లక్షణములన్నీ చిత్ర విచిత్ర వర్ణములతో ఒప్పారుచుండను. ఒకవైపు నుండి చూచినచో ఒక భావము, మరి ఒక వైపు నుండి చూచినచో మరి ఒక భావము, ఎవరి పద్ధతిని బట్టి, ఎవరి స్వభావమును బట్టి వేరువేరుగా కనిపించుచుండును. ఈ వ్యామోహపు వన్యచిన్నెలు లేనిదే మానవ సృష్టియే లేదు. ఈ వన్యచిన్నెల విలాసములన్నిటినీ తన అలంకారముగా ధరించి దిగివచ్చినవాడు శ్రీకృష్ణుడు. కృష్ణుడు దీనికి సంకేతముగా అతడు నెమలిపించమును శిరస్సుపై ధరించను. వేరువేరు వర్ణముల అద్భుతమైన సమ్మేళనమునకు నెమలిపించము చక్కని ఉదాహరణ. దాని రంగులు కూడా చిత్రమైనవి. ఒకవైపు నుండి చూచినచో ఒక వర్ణఛాయ, కలర్ షేడ్, మరి ఒక వైపు నుండి చూచినచో మరి ఒక వర్ణఛాయ కనిపించును. కనుకనే నీ మౌలిన్గల కేకిపించమది తండ్రి, మాదు తాపత్రయ వ్యామోహంబుల వన్నె చిన్నెలను గెల్వంజాలు, నీ ఇంద్రజాలామోదంబులు మాయ మాయ గుణనౌస్ ఐశ్వర్యముల్ బ్రోచెడిన్ అని మాస్టర్ ఈకే గోదావైభవ కావ్యములో వర్ణించిరి. మానవులలో వెన్నుముక్క వెంబడి మూలాధారము, స్వాధిష్టానము, మణిపూరకము, అనాహతము, విశుద్ధి, ఆజ్ఞ అను 6 కేంద్రములు ఉండును. శిరస్సులో సహస్రారము అను కేంద్రము ఉండును. ఇవి అన్నీ మానవుని స్వభావమును, ఆలోచన, ప్రవర్తన సరళిని నియమించి నడుపుచుండును. యోగ సాధన ప్రారంభించిన నాడు క్రింద ఉన్న మూలాధార కేంద్రము నుండి ప్రారంభించి ఒక్కొక్క కేంద్రమును తన ప్రజ్ఞచే ప్రభావితము చేసుకొనుచు పైకి అధిరోహించును. ఈ చక్రములన్నీ వాని సాధనలో తేజోవంతములై ప్రభావము చూపుచుండును. భగవంతుని అనుగ్రహము లభించిన తరువాత ఇంతవరకు చక్రములుగా ఉన్న కేంద్రములన్నీ పద్మములై వికసించుట ప్రారంభించును. పరమయోగ సిద్ధుడై భగవంతుని అనుగ్రహము పొందగలిగిన వానికి వెన్నెముక్క వెంబడి 6 పద్మములతో పాటు శిరస్సులోని సహస్రదళ పద్మము వికసించి ఉండును. భగవంతునకు తనను తాను సమర్పణ చేసుకునలేని వానికి ఈ పద్మ వికాసము కలుగదు. తనను తాను సమర్పణ చేసుకున్నవాడు దేవునిలో భాగమే కనుక అతనిలో వికసించి ఉన్న పద్మములన్నీ దేవుని మెడలో పద్మమాలికలై భాషించుచుండును. ఇట్లు ప్రతి భక్తుడు భగవంతునకు అలంకారమే. సర్వతత్వములందునూ స్వామి ఒకడే, సర్వజీవుల ఎడదల స్వామి ఒకడే. కనుక ఏ భక్తుడు దేవుని చూచినను తనలోని పద్మమాలికలయే దేవుని మెడలో కనిపించును. దేవునికి మాత్రం సకల భక్తుల పద్మమాలికలను ఒకే మాలికగా, బృందమాలికగా వెలుగొందను. తర్వాత 772 పద్యం. చెలి ఇటు రావే అని ఒకటి అనుచుండగా ముందు నా మాట వినవే అని మరి ఒకటి లాగుచుండెను. చివరికి వారు చెప్పినది మాత్రము ఒకటే మాట. మన కలువకన్నుల మురళీకృష్ణుడు బృందావన వీధులలో మురళీగాన మాలపించుచు ఎడమవైపునకు కొద్దిగా వంచిన ముఖముతో, కనుబొమ్మల విన్యాసములతో, వేణురంధ్రములపై వ్రేళ్ల నాట్యములతో మురళీగానం ఆలపించుచు
షడ్జస్వరములో బ్రహ్మమయమైన గంధర్వ సంకేతము ఆలపించుచు బృందావన వీధులలో ఆరితేరిన నటుని వలె విహరించుచున్నాడు. నీకు కూడా కనిపించుచున్నాడు కదా. ఇక్కడ మాస్టర్ గారు వివరిస్తున్నారు. ఇంతకు ముందు ఒక పద్యములో కూడా మురళీకృష్ణుడు ఆలపించినది బ్రహ్మ గంధర్వ గీతమని వర్ణించుట గమనింపవచ్చును. బ్రహ్మతత్వము యొక్క అనుభూతిని సూటిగా అందించినది కనుక ఆ గాంధర్వ సంగీతమును బ్రహ్మ గాంధర్వ సంగీతమని వర్ణించడం జరిగింది. ఇంతకన్నా వివరము సంగీత సిద్ధులకే తెలియవలెను. 773 పద్యం. ఒక గోపిక ఇట్లనెను. మోహన కృష్ణుని సుమధుర మురళీనాదము చెవులకు సోకినంత మాత్రముననే నా మనసు చెలించిపోవుచున్నది. ఇప్పుడేది దారి? ఏదో ఒక మార్గమును ఆలోచించి చెప్పవే. 774 పద్యం. మరి ఒక గోపిక ఇట్లనెను. మనసులోని మాట నాతో చెప్పుటకు భయమేలనే నేను స్వయముగా నిన్ను తీసుకుని పోయి కృష్ణుని చేత నీతో మాట్లాడించదను. మన ఈ స్నేహితులందరూ నా చాతుర్యము మెచ్చుకున్నట్లు నా తెలివితేటలు చూపించదను. ఈ విధముగా గోపికలు ఒకరితో ఒకరు ముచ్చటించుకొనుచు గోవిందుడు వచ్చి దారిలో ఎదురు వెళ్ళిరి. అతడెక్కడో దూరముగా ఉన్నను. అతడు వేయుచున్న ప్రతి అడుగును మనస్సులలోనే కౌగిలించుకుని అతని చేష్టలను మనస్సులలో ప్రతిష్ఠించుకుని ఇట్లనిరి. ప్రియ సఖులారా, మన గోవుల మంద ఉన్న ప్రదేశమంతయు ఇంతకుముందు ఎన్నడూ లేని విధముగా క్రొత్త కళలతో ఒప్పారుచున్నది. అది సర్వాలంకృతమై ఒక రంగస్థలము వలె ఉన్నది. బలరామకృష్ణులిద్దరూ అందమైన వృక్షపు చిగుళ్లను, నల్లకలువ మాలను, నెమలి పింఛములను ధరించి దివ్య వస్త్రములతో జంటగా వేణువులూదుచు నృత్యకేళి నైపుణ్యములతో ఆనంద తాండవము చేయుచున్నారు. చూచితిరా, వీరి మురళీనాదమును గాని తాండవ కేళిని గాని వర్ణింపవలనన్నచో ఎన్ని వందల మార్లు వర్ణించినను తనవి తీరదు. ఇన్ని మాటలు ఎలా? మన కన్నులున్నందుకు ధన్యత ఈ కుమారుల అందములను చూచుటియే సుమా. వారిలో ఒక్కొక్కరు ఇట్లు పలకసాగిరి. చెలి, మురళీధరుని చేతిలో ఉన్న ఈ వెదురుకర్ర ఎంత పుణ్యము చేసెనో. కృష్ణుని పెదవుల నుండి జాలువారిన అమృతమును గోప కన్యలకు కొంచెమైనను మిగల్చకుండా తానే అనుభవించుచు చిత్రముగా మ్రోగుచున్నది. తాను ఏ వెదురు చెట్టులో పుట్టెనో ఆ చెట్టులోని కణుపులన్నీయూ నేత్రపర్వముగా ఈ దృశ్యమును చూచి గర్వించుచున్నవి. తన వంశంలో పుట్టిన వాడొకడు గొప్పవాడై దేవుని అనుగ్రహమునకు పాత్రుడైనచో ఆ వంశంలోని వారందరూ ఆనందముతో గర్వముతో తలెత్తుకుందరు. ఇక్కడ మాస్టర్ గారు వివరిస్తున్నారు. ఈ పద్యములో పర్వము, వంశము అనే పదములు రెండేసి అర్థములతో ప్రయోగింపబడినవి. పర్వము అనగా కణుపు లేక పండుగ. ప్రతి కణుపునకు కన్నుల పండుగ అయ్యనని భావము. అట్లే వంశము అనగా ఒక కుటుంబంలోని తండ్రి తాతలతో కూడిన మొత్తం. అంతేకాక వంశము అనగా వెదురు చెట్టు అనేయు అర్థము. తర్వాత 780వ పద్యం. అంతేకాదు, ఏ నది ఒడ్డున ఈ వెదురు చెట్టు పుట్టి ఆ నదీ జలములచే పోషింపబడి ఎంత పెద్దదైనచో ఆ నదీమ తల్లికి నేడెంత సంతోషముగా ఉండునో. తాను పెంచి పెద్ద చేసిన కుమారుడు సత్పుత్రుడై ఉత్తమ స్థితిలో ఉన్నచో ఏ తల్లి ఆనందముతో ఉప్పొంగిపోదు. నదీమ తల్లికి పులకలెత్తినట్లు అందలి పద్మములు చక్కగా వికసించి ఉండను. కలహంసల ధ్వనులతో కోని రాగములు తీయచు ఎగసిపొడుచున్న కెరటముల హస్తములతో విన్యాసము చూపుచు ఆ నదీమాత ఆనందనాట్యం ఆడుచుండను. తమ కుటుంబములో పుట్టిన వాడొకడు కృష్ణభక్తుడై అతని అనుగ్రహమునకు పాత్రుడైనచో ఆ కుటుంబములోని వారందరూ ఆనంద బాష్పములు కురియుచుందరు. అట్లే మురళీకృష్ణుని చేతిలోని వంశీనాళము అనగా వేణువు నుండి అట్లే మురళీకృష్ణుని చేతిలోని వంశీనాళము నుండి వెలువడు మధుర నాదముతో పులకించిన చెట్లు తమ పువ్వుల నుండి తేనె సోనలు కురియుచున్నవి. మరి ఒక గోపిక ఇట్లనెను. అరెరే, నేనెంత మోసపోయి తినే. పూర్వజన్మలలో ఎన్నెన్నో నోములు నోచి ఫలితము కోరు సమయమున తెలివి తక్కువగా ఏవేవో కోరికలు కోరియుందను. కాస్త తెలివి తెచ్చుకొని ఈ యమునా తీరమున ఒక వెదురు చెట్టుగా పుట్టవలనని కోరుకున్నచో ఎంత బాగుండేడిది. అట్లు కోరియున్నచో ఈ జన్మలో మాధవుని పెదవుల నుండి జాలువారు సుధారసము సూటిగా అనుభవింపగలుగుచుందును కదా. నేనెంత తెలివి తక్కువ దాననో ఊహించుటికైనను సాధ్యము కాదు. అట్లయినచో ఈ యమునా తటమున నందకుమారుని అధరామృతమును అనుభవింపగలుగు వెదురు చెట్టుగా పుట్టవలనన్నచో ఏ నోము ఏ విధముగా నోచవలనో నీకేమైనా తెలియనటే. మరి ఒక గోప అనేది ఇట్లనే.
ఈ శ్యామసుందరుని చూచి నల్లని మేఘం అనుకొని వేణుగానమే మేఘగర్జనం అనుకొని భ్రమించి నెమళ్ల గుంపులు పింఛములు విప్పి ఆయాసమును కూడా లెక్క చేయక నాట్యమాడుచున్నవి. చూచితివా, మురళీకృష్ణుని పాదస్పర్శతో ఈ బృందావనము ఇంద్రుని అమరావతి కన్నా దివ్య వైభవంతో ఒప్పారుచున్నది. ఈ పర్వతముపై సంచరించు కృష్ణుని గమనించుచున్న కొండజాతి దంపతులను మేరు పర్వతముపై విహరించుచున్న దేవతా దంపతుల వలె ఉన్నారు కదా. ఈరోజు ఇక్కడితో ముగిద్దాం. స్వస్తి.